ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళే ఆఖరి సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న తుది పోరులో టీమిండియా కివీస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వరుస విజయాలతో రోహిత్ సేన సూపర్ ఫామ్ లో ఉండగా ఆల్రౌండ్ ప్రతిభతో న్యూజిలాండ్ సవాల్ విసురుతోంది. స్పిన్నర్లకు అనుకూలించే దుబాయ్ పిచ్ పై మరోసారి మాయ చేయడానికి మణికట్టు మాయగాళ్ల సై అంటున్నారు. రెండు జట్లలోనూ స్పిన్నర్లకు కొదవ లేకపోవడంతో మ్యాచ్ రసవత్తరంగా జరిగే ఛాన్స్ ఉంది. గ్రూప్ స్టేజ్ లో కివీస్ పై గెలవడం టీమిండియాకు కలిసి రానున్నాయి. అటు ఐసీసీ టోర్నీలో భారత్ పై విజయాలు న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నాయి. ఈసారి కప్ కొడతారని రోహిత్ సేనపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద మరో హోరాహోరీ పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, ఈ రోజు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి ఛాంపియన్ ట్రోఫీ పోరులో ఈరోజు ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదిక భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. హై వోల్టేజ్ మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ లో ఎంతో ఉత్కంఠగా అభిమానులు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ ను ఓడించి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇండియా ఈ రోజు న్యూజిలాండ్ ని కూడా ఓడిస్తుంది, ఫైనల్లో కూడా ఓడిస్తుందని కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి అభిమానులు అయితే మొత్తం ఎంతో ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం. ఎందుకంటే వరుసగా విజయాలతో దూకుడు మీద ఉన్న ఇండియా ఈ రోజు దుబాయ్ వేదికగా కూడా మళ్లీ ఫైనల్లో విజృంభిస్తుంది. రోహిత్ సేన ఎట్టి పరిస్థితుల్లో కప్ కొడుతుందంటూ కూడా అభిమానులు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చేసినా కానీ ఈ రోజు ఒక జోష్ అయితే నెలకొన్నది. మరికొన్ని గంటల్లో 2:30 మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కూడా తెలిసింది. మరికొన్ని గంటల్లోనే ఫైనల్ విజేత ఎవరో కూడా తేలనుంది. ఇక దీనికి సంబంధించి మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడగడం. చెప్పండి, ఈ రోజు జరిగే ఫైనల్ పోరులో ఎవరు ఎట్లా ఉండబోతారు అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఇవాళ బోత్ టీమ్స్ కి మంచి ఫస్ట్ టైం కంగ్రాచులేషన్స్ చేస్తున్నా ఇండియన్ టీమ్ కి న్యూజిలాండ్ టీమ్ కి. ఎందుకంటే ఇలా ఇంకా కోరుకుంటారంటే చాలా స్పెషల్ మ్యాచ్ కనిపించాలి. ఇలా అందరు జనాలు అదే కోరుకుంటారు, మంచి మ్యాచ్ ఉండాలని. మనం ఇంతవరకే మనం న్యూజిలాండ్ కూడా లీగ్ మ్యాచ్ లో ఓడించాము. ఈ రోజు ఫైనల్లో కూడా రెండు బలమైన జట్లుగా భావిస్తున్నాం. రెండు కూడా పోటీలు ఉన్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లా ఉండాలి? స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టాస్ పైన ఉంటారు. ఏదైనా టాస్ ఫస్ట్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవాలా. ఎందుకంటే దుబాయ్ క్రికెట్ ఎట్లా ఉండాలంటే ఫస్ట్ స్పిన్నర్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇంకా మన ఇండియన్ టీమ్ కి స్పిన్నర్స్ చాలా మంచిగా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇండియా టాస్ చేసి బ్యాటింగ్ చేస్తే సెకండ్ బౌలింగ్ లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మనకి ఇండియన్ టీమ్ కి. ఓవరాల్ ఇలా ఇండియన్ టీం మ్యాచ్ గెలుస్తుంది. సో రెండు జట్ల మధ్య కూడా స్పిన్నర్లు అటు సమానంగా ఉన్న పరిస్థితి. ఇటు దుబాయ్ పిచ్ ఎక్కువ మన స్పిన్ కు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంటారు? స్పిన్నర్ 100% మన దగ్గర స్పిన్నర్స్ మిస్ట్రీ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్. ఓవరాల్ గా మంచి కాంపిటీషన్ ఉంది. 100% ఇలా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇంకా షమీ కూడా మంచి బౌలింగ్ వేస్తుండే. లాస్ట్ టైంలో కూడా న్యూజిలాండ్ టీంతో 5 వికెట్ తీసిండు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇలా మంచి పర్ఫార్మెన్స్ అవుతుంది. ఇంకొంతమంది చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్? ఈ రోజు మ్యాచ్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫైనల్ మ్యాచ్ కాబట్టి. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అంటే ఎప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది న్యూజిలాండ్ తో ఎప్పుడు మనకి. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఇండియా విన్స్ ద మ్యాచ్. సో అటు బౌలర్ కావచ్చు, బ్యాట్స్మెన్స్ కావచ్చు, ఆల్రౌండర్ ప్రదర్శన కూడా కనిపిస్తున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండు జట్లలో కూడా ఉన్నది. ఎట్లా ఉంటారు? స్కోర్ ఎంత వెళ్తే మనకు బెనిఫిట్ అవుతుంది? ఎట్లా ఉంటుంది? సో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మినిమం 280 అన్నా కొట్టాలి ఇండియా. సో అప్పుడే మనం డిఫెండ్ చేసుకోవడానికి ఈక్వల్ ఉంటుంది. కొంచెం ఫైట్ ఇవ్వచ్చు. సో 280 విల్ బి ద గ్రేట్ స్కోర్. చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి మీరు ఎట్లా ఊహిస్తారు? इंडिया बहुत सॉलिड टीम है, इंडिया को कोई हरा नहीं सकता. न्यूजीलैंड की टीम कुछ भी नहीं है 100%. क्यों बोले तो इंडिया का जो टैलेंट है, इंडिया जो खेल रहा है गेम, इंडिया जो चढ़ के गेम खेल रहा है, अच्छे टीम जो सामने सो जा रहे. इंडिया के बेस्ट टीम है. इंडिया जो 100% विन होता. వరుస విజయాలతో ముందున్న ఇండియా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టాలనే ఫైనల్ ట్రోఫీలో ముందడుగు అదే లక్ష్యంతో కనిపిస్తా ఉంది. ఏమనుకుంటారు? सबसे पहले दोनों टीम को मैं ऑल द बेस्ट कहना चाहूँगा. चैंपियन ट्रॉफी स्टार्टिंग से लेकर अब तक बहुत अच्छा खेले दोनों टीम. और इंडिया का टीम अच्छा है, बैटिंग अच्छा है, बॉलिंग अच्छा है. न्यूजीलैंड का टीम क्यों अच्छा है, इंडिया को भी थोड़ा बीट कर सकता है वो तो उनका बॉलिंग अटैक बहुत अच्छा है.
आप पूरा नोटिस करिए, बॉलिंग में फील्डिंग में बहुत अटैक है, उससे तकरीबन बहुत से टीम्स कम टोटल में ऑल आउट हो गए, उन लोग प्लेस पॉइंट मिला। और जितना बैटिंग का है न्यूजीलैंड का टीम 3 to 4 मेंबर्स है बैट्समैन, उन लोग को जल्द से जल्द पावर प्ले के अंदर ऑल आउट करना चाहिए। 2 से 3 विकेट गिराना इंडिया का टीम। और विराट कोहली, केएल राहुल, रोहित शर्मा ये तीनों स्कोर नहीं कर रहे अभी तक। मतलब विराट कोहली अभी फॉर्म में थोड़ा, तो रोहित शर्मा, केएल राहुल और शुभमन गिल स्कोर करना चाहिए उन लोग। ఈ రోజు టాస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపావు? टॉस का रोल बहुत इंपॉर्टेंट रहता है, टॉस से ज़्यादा पिच का रोल रहता है इंपॉर्टेंट। पिच देखने के बाद ही टॉस का पता चलेगा कि बैटिंग फर्स्ट रहेगा या सेकंड करेगा इंडिया का टीम, मेन रोल है। మొదలుపెట్టుకుంటున్నాను. చెప్పండి, ఈ రోజు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇండియా సంబంధించి న్యూజిలాండ్ సంబంధించి రెండు బలమైన జట్ల మధ్య కూడా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు కూడా చాలా బలమైనవి, రెండు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. రెండిట్లో బౌలింగ్ అటాక్ చాలా ఎక్స్పీరియన్స్ ఇంకా టాప్ క్లాస్ ఉన్నాయి. బట్ మన ఇండియాకి ఏం ప్లస్ పాయింట్ ఉందంటే వాళ్ళు ఆడిన మ్యాచెస్ అన్ని దుబాయ్లోనే ఆడినారు, సేమ్ పిచెస్ మీద ఆడినారు. అండ్ న్యూజిలాండ్ వాళ్ళు ఒకటే మ్యాచ్ ఆడినారు కాబట్టి మన వాళ్ళకి ఆ పిచ్ రీడ్ చేయడం, ఎప్పుడు ఎట్లా బౌలింగ్ చేయాలనేది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ మన గేమ్ ప్లాన్ బట్టి, మన పిచ్ బట్టి, మన టాస్ గెలిచినాక తీసుకునే డెసిజన్ బట్టి మన విన్ ఏదైతే మ్యాటర్ అవుతుంది. సో బ్యాటింగ్ పరంగా చూస్తే ఈ రోజు ఎట్లా ఉండాలంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? శుభ్మన్ గిల్ ఇంకా రోహిత్ శర్మ కంపల్సరీ ఫామ్లోకి వస్తే మాత్రం కంపల్సరీ పెద్ద స్నాక్స్ వస్తాయి, పెద్ద టార్గెట్ ఇస్తారు మన ఇండియా వాళ్ళు. కానీ మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం కంపల్సరీ మన మిడిల్ ఓవర్ ఇంకా అందరూ మంచి స్కోర్ చేస్తారు. సో కంపల్సరీ మంచి టార్గెట్ అనేది వస్తుంది మనకి ఇండియాకి. సో బౌలింగ్ అటాక్ అయితే మంచి స్పిన్ అటాక్ అవన్నీ మంచిగా ఉన్నాయి మన దగ్గర. సో కంపల్సరీ మంచి బ్యాటింగ్ అయితే చేయాలి మన వాళ్ళు. సో ఫస్ట్ టాస్ తీసుకొని టాస్ విన్ అయితే కంపల్సరీ బ్యాటింగ్ తీసుకుంటే ఇండియా కంపల్సరీ విన్ అవుతుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరుస విజయాలతో ఉన్న దూకుడు మీద ఉన్న ఇండియా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కప్పు కొడుతుంది, ఫైనల్లో ఛాంపియన్ ట్రోఫీ, ఫైనల్ కప్ ఇండియానే సాధిస్తున్న ఆశాభావం అయితే ప్రతి ఒక్క భారతీయులు, క్రికెట్ అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ మహేష్.